ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. రౌడీయిజం చేసిన గుడిసెల బాపురెడ్డి అణచివేత రాజకీయాలకు ఎదురు తిరిగిన సిర్సా గ్రామస్తులు. బాపురెడ్డి, నువ్వు కబ్జాలు చేసినావు, దందాలు చేసినావు, రైతుల మధ్య బూచిచ్చులు పెట్టినావు, దాడులు బెదిరింపులు చేసినావు, కానీ మాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావా అంటూ సిర్సా గ్రామంలో ఉమ్మడిగా ఆధారాలతో బాపురెడ్డి దోపిడీని బయటపెట్టి నిలదీశారు. గ్రామ అభివృద్ధి కోసం మంచి వ్యక్తి గుడిసెల పోసక్క సంజీవరెడ్డి నిలబెట్టుకున్నాం, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కోడి సాటున దాచుకుంటానని ఒక వ్యక్తి అన్నాడు కాబట్టి ఈయన చేసిన పనులు ఎట్టెట్టున్నాయో నోటి మాటలతోని చెప్తే సరిపోదు. ఎవిడెన్స్ తోని మాట్లాడే దమ్మున్నదా నీకు? ఎవిడెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ గుడిసెల బాపిరెడ్డి అనే వ్యక్తి జిలపెల్లి బానాయకు నేను సొంత బిడ్డ కొడుకుని ఇసొంటి దాని పేపర్ని విడిచిపెట్టి గుడిసెల రాజిరెడ్డికి మనమడాని ఏ రూపకంగా సంతకం పెట్టిండు? మరి ఒకవేళ నేను ఎందుకు పెట్టిన అన్నట్టయితే రౌండ్ ముద్ర ఏ లెక్కకు వచ్చింది ఈ పేపర్కు? అయ్యలాల నాకు చదువురాని వ్యక్తిని దీన్ని ఎవరన్నా వచ్చి విడుదల బాబు నిజమైన సంతకం ఉన్నదా లేదని చదివినట్టయితే అప్పుడు వెళ్తుంది. ఈ సేను మాది, మా తాత జాగిరి. దీన్ని విడుదల రాజిరెడ్డి అనే వ్యక్తికి దొంగ సంతకం చేసి నేను కాదు మనమడు గుడిసెల రాజిరెడ్డి మనమడని పట్ట చేపించి ఏమి తెలియని పుణ్యంకు అంటగట్టి మా 15 లక్షల రూపాయల ఖర్చుతోని నా అజితనం అంతా పేసీలనే పోతుంది. ఇదంతా చేసడానికి కారణం గుడిసెల బాబురెడ్డి, ఎవరో కాదు. అయ్యా ఇంకా మీదికెళ్ళి పడేలా మరి ఎట్ట సంగతి పేసి అంటే ఏనియవా ఒక దెబ్బకు మల్లేశం గౌడు నీకు గెలిచిస్తాడు అంటే, ఓ రోజున మేము ఏం చేసినామంటే నా భార్య నేను ఏడ్చుకుంటా ఒక పండుగ పూట పటేల ఒక్కసారి మలేషియన్ గౌన్ని పిలువు అంటే అయినా కూడా వచ్చి ఇద్దరు ఒకటే కుర్చీలో కూకుండి నీ మీద మన్నెత్తిపోతాం దుమ్మెత్తిపోతాం అంటే నా మీద కాదు బాబురెడ్డి మీద పోయి అన్నాడు. అదే పాయింట్ మీద నేనేమి చేసినా అన్నట్టయితే నువ్వు అద్దంటే నేను ఓడినాయే అనే సమయంలో ఆయన మాట అనలేకపోయిండు. అదే మాట అనలేకపోయిండు. ఇంత నన్ను నా ఐస్థానం అంతా వాడుకున్నాడు. రెవెన్యూ చట్టాల ప్రకారంగా ఇనాం భూములు అనేటివి వాళ్ళ వారసులకే తప్ప వేరే వాళ్ళకు చెందాయి. అయితే ఆ భూమిలో ఎక్కువ 12 సంవత్సరాలకు మించి కబ్జాలో ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటే దానికి ఓఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ పట్ట మార్పు జరిగే అటువంటి క్రమంలో ఆర్డీఓ గారు కలెక్టర్ నుంచి గ్రామ పంచాయతీ నోటీసు బోర్డు మీద పెట్టమని నోటీసులు పంపుతారు ఫార్మాలిటీస్ ప్రకారం. అయితే ఆ నోటీసులో ఆ గ్రామ సర్పంచ్ దానికి ఏమైనా ఉన్నటువంటి వాస్తవాలని పొందుపరుస్తూ తీర్మానం చేసి కలెక్టర్ గారికి ఆ నోటీసుకు జవాబుదారుగా పంపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అప్పటికి ఎల్లయ్య తన అనుచరుడుగా తన వెంటే ఉంటూ తన కోసం తన జీవితానంతా సాక్రిఫైస్ చేసినప్పటికీ కూడా తనకు తెలియకుండానే ఆ భూమికి జిల్లపల్లి బానేయటానికి ఎవరూ లేరని, ఎల్లయ్య ఉండగానే వారసులు కూడా ఎవరు లేరని చెప్పేసి రాజిరెడ్డికి పేరు మీద ఆయనకు ఓఆర్సీ వచ్చే విధంగా తీర్మానం చేసి సంతకాలు చేసి తన స్వహస్తాలతో ఈ ప్రొసీడింగ్ ని ఆయన జారీ చేయడం జరిగింది. అంటే కోడి పిల్లల్లాగా కాపాడుకునే తత్వము బాపురెడ్డిదా? మరి ఈ పాపం ఎవరిది? దీనికి సమాధానం ఆయనే చెప్తే బాగుంటుందని ఈ ప్రజల ముందు, ఈ సిరిజా గ్రామ ప్రజలందరి ముందు మేము విజ్ఞప్తి చేస్తున్నాం.